హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి నువ్వులుండ. చాలా సింపుల్ రెసిపీ, కాకపోతే క్వాంటిటీ అవి ఎలా తీసుకున్నానో అవి చూపిద్దామని వచ్చేసాను. సో వీటికి మెయిన్ కావాల్సిన థింగ్స్ అంటే డ్రై ఫ్రూట్స్. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసేయండి. నా దగ్గర అయితే ఇవే అవైలబుల్ ఉన్నాయి. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ నెయ్యి వేసి వేయించుకోండి. సో దట్ అదే ప్యాన్లో తర్వాత నువ్వులను కూడా వేయించుకునేదానికి ఉంటుంది అనమాట. లాస్ట్ టైం నేను నువ్వుల్ని వేయించకుండా లడ్డు చేసా, అంత టేస్ట్ లేదు, కానీ ఈసారి టేస్ట్ చాలా బాగుంది. సో ఇలా దోరగా వచ్చేదాకా నువ్వులు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్, బెల్లం క్వాంటిటీ ఎలా వేసంటే 2 కప్స్ ఆఫ్ వాటర్కి 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లం, 250 గ్రామ్స్ ఆఫ్ నువ్వులు వేసాను. సో ఆ బెల్లాన్ని ఎంత ట్రై చేసినా పగలగొడదామని, ఇక్కడ మాకు యూఎస్లో ఎంత గట్టిగా ఉంటుందంటే బెల్లము పగలనే పగలదనమాట. సో కానీ త్వరగానే కరిగిపోయింది. సో ఇలా లేత పాకు వచ్చే వరకు వేసేసి బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మీకు కావాల్సినంత సైజులో నువ్వులుండ కలిపేసుకోండి. థ్యాంక్ యూ ఫర్